సో హలో అందరికీ నమస్తే. సో ఏమాత్రం సొల్లు లేకుండా సోదు లేకుండా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్దాము. ఈ రోజు వచ్చిన భూకంపం గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు తెలంగాణలో భూకంపం వచ్చింది. అవును, మీకు తెలిసినా తెలియకపోయినా ఇది మాత్రం నిజం. తెలంగాణలో భూకంపం వచ్చింది. ఎక్కువగా ఎక్కడ నమోదైంది అంటే ఈ భద్రాచలం, కొత్తగూడెం, లేదంటే కరీంనగర్, హైదరాబాద్ లో కూడా ఈ భూకంపం అనేది నమోదైందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే భూకంపం అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కామన్ గా వస్తూనే ఉంటది తెలంగాణలో. కానీ ఈసారి ఎందుకు కొంచెం భిన్నంగా మాట్లాడుతున్నామంటే ఈసారి మట్టికి ప్రతిసారి రెక్టార్ స్కేల్ మీద 4.2 చూపిస్తే ఈసారి మట్టికి 5.2 వచ్చింది. అంటే 1% పెరిగింది. అంటే 1%కే పెద్దదా అంటే 1% మ్యాటర్ అంటే అవును, 1% చాలా పెద్ద మ్యాటర్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే భూకంపం అనేది జనరల్ గా గోదావరి నది తీర ప్రాంతాలలో ఇది కామన్ గా రావడం జరుగుతుంది, ఎప్పుడైనా వస్తుంది. కానీ ఇక్కడ హైలైట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే ఇక్కడ కొత్తగూడెంలో ఇంతలా రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అని చెప్పేసి అంటే ఈ బొగ్గు గనులు, ఎక్సవేషన్ పనులు మనం ఏదైతే చేస్తా ఉన్నామో, సో మనం ఎప్పుడైతే మనం ఇవి బొగ్గు కోసం అని చెప్పేసి నేలను తవ్వుతా ఉన్నామో, జనరల్ గా భూమి అనేది 4 పొరలుగా ఉంటది. సో ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్, వీటికి ఇన్నర్, అవుటర్, కోరు అని మ్యాట్రిక్స్ ఏదో అని చెప్పేసి ఏదో ఉంటుంది, పైంది ఏదో అంటారు. సో ఏంటంటే ఇది మెయిన్ గా ఈ కోర్తో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇన్నర్ అండ్ అవుటర్ దాంతో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ పైన లేయర్ ఏదైతే ఉందో మనమైతే ఎక్సవేషన్ చేస్తా ఉన్నామో, సో ఇది చాలా ప్రాబ్లం అవుతుంది అన్నమాట. సో అలా ఎక్సవేషన్ చేయడం వల్ల కూడా భూకంపాలు సంభవించేటటువంటి అవకాశం ఉంది. సో ఈ భూకంపం అనేది జనరల్ గా ఈ కొత్తగూడెం లేదా కరీంనగర్ లేదా హైదరాబాద్ లేదా ఈ మైన్ పరిసర ప్రాంతాలలో ఈసారి 5.2 రావడం అనేది చాలా పెద్ద మ్యాటర్. ఎందుకంటే భూకంపము 2 తరంగాలుగా వస్తా అన్నమాట. సో జనరల్ గా నేను అడిగే క్వశ్చన్ కి మీరు ఖచ్చితంగా ఈ వీడియో చివల్ల మీరు మీ ఆన్సర్ చేయండి. సో ఏంటంటే మీకు గనక పెట్స్ ఉంటే, డాగ్స్, క్యాట్స్, లేదంటే కోళ్ళు, లేదంటే పావురాలు ఏమున్నా పర్లేదు, మీరు ఏదైతే భూకంపాన్ని అనుభూతి చెందిల్లో అంటే మీ ఏరియాలలో, కరీంనగర్లో కానీ ఈ సిరిసిల్ల ఈ ఏరియాలలో మీరు అనుభూతి చెందిన దానికంటే ఒక 40 నుంచి వెళ్ళి ఒక గంట నిమిషాల ముందే మీ జంతువులు వాటిని అనుభూతి చెందుతాయి. సో వాటి వల్ల మీ జంతువులు కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేయడం ఇలాంటివి చేస్తాయి అన్నమాట. సో ఇది ప్రూవెన్. సో ఏంటంటే మీ జంతువులు గనక అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తున్నాయి ఈ ప్రాంతంలో మళ్ళీ అని చెప్పేసి అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాంతంలో 5.2 ఎక్కడైతే రెక్టార్ స్కేల్ మీద ఎక్కడైతే చూపించిందో అంటే ఈ ఎఫెక్ట్ అయినటువంటి పరిసర ప్రాంతాలలో మళ్ళీ 1-2 తరంగాలు వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ది రావడం వల్ల దాని ఎఫెక్ట్ మెల్లిమెల్లిగా తక్కువ అవ్వకుండా వస్తా అన్నమాట. సో ఈ భూకంపాలు అనేటివి చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ది ఇప్పుడు జనరల్ గా హిమాలయాలు ఏర్పడడానికి గల రీజన్ ఏంటి, ఏ భూకంపాలు అని చెప్పేసి అంటే జనరల్ గా టెక్టానిక్ ప్లేట్లు అనేటివి ఇలా ఉంటాయి కదా, ఇవి ఇలా ఒకదాని మీద ఒకటి ఎక్కినప్పుడు ఇది కొండలు పెద్ద పెద్ద హిమాలయాలు తయారైనాయి, మనకు అలానే తయారైనాయి అన్నమాట. సో జనరల్ ఈ టెక్టానిక్ ప్లేట్లు ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటాయి. సో ఇలా ఎక్కితే కొండలు ఏర్పడతాయి. ఈ టెక్టానిక్ ప్లేట్లు అనేటివి ఇలా జరిగితే లోయలు ఏర్పడతాయి. మరి ఇక్కడ జరిగింది ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం మనకు ఇక్కడ తెలంగాణ జరిగినటువంటి భూకంపం ఏ విధంగా వచ్చిందంటే టెక్టానిక్ ప్లేట్లు ఇలా వెళ్తున్నప్పుడు, ఇలా రాకుతూ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఫ్రిక్షన్ జనరేట్ అయింది. సో ఇక్కడ కొన్నిసార్లు స్ట్రక్ అయిపోయి సడన్ గా వదిలేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఎనర్జీ ఫామ్ అయిపోతుంది. ఆ ఎనర్జీ అనేది బయటికి అంటే భూమి మీదకి సో తరంగాలు ఒక వేవ్ రూపకంగా వస్తాయి అనమాట. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఆ విధంగా వస్తాయి అన్నమాట. సో కుక్కలు ఫస్ట్ వేవ్ నే గుర్తుపడతాయి. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే మీ దగ్గర జంతువులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ సందర్భంలో మీ పెట్స్ ఎలా బిహేవ్ చేసినాయి. అండ్ ఫైనల్గా వచ్చేసరికి ఈ భూకంపాలు రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే మనం రిసోర్సెస్ అన్నింటినీ కూడా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి బొగ్గు కానీ, చెట్లు కానీ, పర్యావరణాన్ని పొల్యూట్ చేయడం ఇలాంటివి చేయడం వల్ల కూడా మనకి భూకంపాలు అనేటివి రావడము ఇలా జరుగుతుంది అనమాట. సునామీలు రావడానికి కూడా సాధారణంగా భూకంపాలే కారణం. సముద్రం లోపల సేమ్ ఇలా జరిగినప్పుడు కొలైజన్ జరిగినప్పుడు టెక్టానిక్ ప్లేట్స్ ఈ మధ్యలో, సో దానివల్ల నీళ్ళ ఉపరితలం అనేది పెరిగి అక్కడ ఒక పవర్ వేవ్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఆ పవర్ వేవ్ అనేది నీళ్ళని ఇలా నెట్టడం వల్ల ఆ నీళ్ళు అనేటి సునామీ రూపకంగా ఒక వేవ్ తర్వాత ఇంకొక వేవ్ రావడం జరుగుతుంది అన్నమాట. సో భూకంపానికి రకాల పెద్ద స్టోరీ ఏం లేదు. కానీ ఏంటంటే 4.2 అనేది చిన్నదే, కానీ 5.2 పెరిగింది అనేది మట్టుకు మ్యాటర్. సో మనం ఇక్కడ ఆలోచించాలా.
సో మనం దీని పట్ల జాగ్రత్తగా ఉండాలా సో ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చినటువంటి భూకంపం గురించి మీ ఒపీనియన్ ఏంటి? సో దీనికి మానవులే కారణం అనుకుంటారా? 5.2 రెక్టర్ స్కేల్ మీద నమోదు కావడానికి మీరు ఏమనుకుంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ కోసం అని చెప్పేసి మీరు కనుక చూసినట్టయితే నాకు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ నేను వీడియో పెట్టగానే ముందే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.